మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం పాతాళగంగ వద్ద త్రుటిలో తప్పిన ప్రమాదం. ఊరుకుంద ఈరన్న నరసింహస్వామి ఆలయ భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్. సీఎం రిలీఫ్ ఫండ్తో న్యాయ విద్యార్థికి పునర్జన్మ ఇచ్చిన చంద్రబాబు. నిర్భయ తరహాలో తెలంగాణలో ఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే కల్లూరు అర్బన్ 19వ వార్డులో పలు అభివృద్ధి పనుల్లో భాగంగా WBM రోడ్ డ్రైనేజీలకు భూమి పూజ కార్యక్రమం, కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పాతాళగంగ వద్ద త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ మండలం దాదాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణ ఈశ్వర్ సిద్ధి గురుచరణ్ గౌడ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రమేష్ పాతాళగంగలో తమ కారుతో పాటు స్నానం చేస్తుండగా ప్రాజెక్టు అధికారులు హఠాత్తుగా 4వ గేటు తెరవడంతో హఠాత్తుగా నీటి మట్టం పెరిగింది. దాంతో ఆందోళనకు గురైన వారు స్థానికుల సహాయంతో అతి కష్టం మీద కారును ఒడ్డుకు చేర్చి వారు కూడా బయటపడ్డారు.
దాంట్లో లేదా మన దాంట్లో లేదా వేములవాడ రాజన్న దేవస్థానంకు అగ్గిపెట్టెలో ఇమిడే చీరను బహుమతిగా ఇచ్చిన తెలంగాణ చేనేత కార్మికుడు. సిరిసిల్ల చేనేత కార్మికులు నల్ల విజయ్ కుమార్ కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో ఇమిడే శాల్వ మరియు చీరను తాను స్వయంగా చేసి శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవారికి బహుకరించుటకు ఆలయ ఈవో వినోద్ రెడ్డికి అందజేశారు. వీరి వెంట ఈవో సిసి ఎడ్ల శివ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయం ముహూర్త సుముహూర్తోస్తు. ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్త సుముహూర్తోస్తు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తొమ్మిదిగా చాలా 5 మీటర్ 6 सोनिया गांधी
స్థలే పుణ్య సుజాయమానే ప్రమోదమానే విమన్యమానే పుత్రై పౌత్రైశ్చవర్ధతాం శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి భక్తిమంత్రార్థ. నా పేరు నల్ల విజయని సుశీల చేనేత కళాకారుణ్ణి. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయి పట్టు చీరలు తయారు చేసి వివిధ తెలంగాణ టెంపుల్కి ఇవ్వడం జరిగింది. అదే తరంలో ఆయన వారసత్వాన్ని పురిపుచ్చుకొని నేను కూడా అగ్గిపెట్టెలో చీరనే కాకుండా శాలువాను తయారు చేసి వివిధ రాజకీయ నాయకుల చేత శభాస్ అనిపించుకునే కాకుండా చేనేత కళారత్న అవార్డు కూడా పొందడం జరిగింది. అదే తరహాలో మా నాన్నగారు పునర్వైభవం చేసిన ఈ అగ్గిపెట్టెల చీరను తరతరాలుగా మినిమం ఒక 7 నుంచి 2 నెలల ఒక్కొక్కసారి వెమ్మవాడ రాజరాజేశ్వర స్వామి మరియు అమ్మవారికి మా ఇలవెల్పు కావడం వల్ల 10 సారి ఈ అగ్గిపెట్టెల చీరను శాలువాను ఇవ్వడం జరుగుతుంది. అదే తరహాలో ఈనాడు కూడా ఈ చీరను శాలువాను తీసుకొని స్వామివారి మరియు అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ మళ్ళీ అమ్మవారి స్వామివారి దర్శించుకుంటానని కోరుకుంటున్నాను. ప్రముఖ దైవక్షేత్రం శ్రీ ఉరుకుంద ఈరన్న నరసింహస్వామి శ్రావణమాస ఉత్సవాలకు వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా ఎస్పీ కౌతాలం మండలం ఊరుకుందకు చేరుకున్నారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఊరుకుంద ఈరన్న స్వామి వారిని దర్శించుకొని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరుకుంద శ్రీ నరసింహ ఈ స్వామి వారి శ్రావణ ఉత్సవాలు ఆగస్టు 4వ తేదీ నుంచి ప్రారంభం కానుండడంతో పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని భక్తుల దర్శనం, క్యూ లైన్లు, బారికేడ్స్, పార్కింగ్ స్థలాలు ఏర్పాట్లపై పరిశీలన చేశారు. అనంతరం మంచినీరు, స్నానాన ఘట్టాలు, ఆరోగ్య కేంద్రాలు తదితర సౌకర్యాల ఏర్పాట్లపై ఆలయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విశాఖలోని స్పా మసాజ్ సెంటర్ల ముసుగులో పెద్ద ఎత్తున అసాంఘిక కార్యకలాపాలు. ఏకకాలంలో 71 స్పాలపై పోలీసుల దాడులు. 6 అమ్మాయిలు అదుపులోకి. 21 స్పాలకు నోటీసులు. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహణపై సిపి బాగ్చి కన్నేరా. పాత విద్యార్థులలో కలెక్టర్లు, పోలీస్ విద్యార్థులు, వైద్యులు, న్యాయవాదులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు మరియు పాఠశాలల యాజమాన్యులు ఉన్నారు. వారందరికీ ఒక కోరిక ఉంది. వారి గొప్ప పాఠశాల జీవితాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రిన్సిపల్ వారిని బెత్తంతో కొట్టాలి. ఎందుకంటే ఫలితంగా వారు తమ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారని వారు నమ్ముతారు. ప్రిన్సిపల్ చేతుల మీదుగా వారికి లభించిన బెత్తం ఆశీర్వాదంతో సమానంగా భావించారు. రమల్
ഇതാവില്ലപ്പാ അമ്മോ ഒന്നത്തെ അതുടായക ఒరిస్సాకు చెందిన ఒక స్వర్ణకారుడు చీమలాగేంత సూక్ష్మ బంగారు జగన్నాథుని రథాన్ని తయారు చేశాడు, ప్రదర్శించాడు. ఉత్తరాఖండ్ లంగ్సీలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై విరిగి పడుతున్న కొండ చర్యలు. उधर बुलाया नहीं बुलाया कोई? हाँ उधर आ गया। నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదు. మేడ్చల్ సమీపంలో బస్సు ఉండగా డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన మహిళ. అప్రమత్తమైన సిటీ పోలీస్ బస్ కోసం గాలింపు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చేసి పట్టుకున్న పోలీసులు. హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించిన 2 డ్రైవర్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఒక వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది. అది నిర్మల్ నుంచి పామూరు వెళ్తూ ఉంటే హైదరాబాద్
శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవరు, అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పాము వెళ్తుంది. అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసిండు అని చెప్పేసి ఒక 100 కాల్ వస్తే ఎమ్మటే మన ఓయి పోలీస్ పెట్రో కార్ తర్వాత బ్లూ కోట్ మొబైల్ 2 కూడా వెళ్ళేసి తార్నాక ఏరియాలో మన అగ్నిమాపక ఈ ఆఫీస్ కంటే ముందు 1011 బిలియన్ దగ్గర ఆ వెహికల్ని అబ్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులను పిలుస్తుందనే భయంతో ఆ డ్రైవరు మెట్టుగూడ ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్ధయ్య అనే వ్యక్తి మాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము. ఇప్పుడు దానిపైన అయితే ఆ కంప్లైంట్ తీసుకొని ఆ లేడీ వివాహిత దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిరి బాలరాజు కారు అద్దం ధ్వంసానికి సంబంధించిన పలు అనుమానాలకు తెర. తన ఇంటి వద్ద కారు అద్దానికి కర్ర తగలగా అది కాస్త రహదారిపై వెళ్తుండగా ఊడిపడిన కారు అద్దం. రాత్రి నుంచి ముమ్మర దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడించిన పోలీసులు. నమస్కారం అండి, నేను పోలవరం డిఎస్పీని. నిన్న సాయంత్రం రాత్రి సుమారు 9-9:30 గంటల సమయంలో మన పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు గారు కారుపై రాళ్ళతో దాడి జరిగిందని మన స్క్రోలింగ్లు అన్ని విషయాలు వచ్చింది. దాని మీద మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమీడియట్గా మేము రాత్రి నేను కాంతికుమార్ జైలు సిఐ గారు మా పోలీసు సిబ్బంది అంతా రాత్రంతా దీని మీద ఎంక్వైరీ చేశాము. అట్లాగే కొన్ని బృందాలుగా వెళ్ళిపోయి టీం వర్క్ చేసాము, అన్ని చోట్ల తిరిగాము. తర్వాత మార్నింగ్ దాకా అన్ని చెక్ పోస్టులన్నీ కూడా వెతికి అన్ని చోట్ల చేసాము. ఇక్కడ దీనికి ఎక్కడ ఎటువంటి పరిస్థితులు వచ్చేదని ఇలా చూసుకుంటే నిన్న సాయంత్రం ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర కారు షెడ్డు నిర్మాణం జరుగుతుందని, ఆ కారు షెడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ కారు మీద పోల్ ఒకటి పడి వెనకాల అద్దం కొంచెం పగిలిందని, దాని మీద రాత్రి సుమారు మన ఎమ్మెల్యే గారు పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత వచ్చిన కారు వేరు, ఆ కారు పార్కింగ్ చేసి ఎమ్మెల్యే గారు ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 9 టైంలో వాళ్ళ పిఏ ఒక ఆయన డ్రైవరు ఈ పగిలిన కారు తీసుకొని చూసుకోలేకుండా బయటకు వచ్చారు రోడ్డు మీదకి. ఆ టర్నింగ్ దగ్గర బర్రెంకలపాడు నుంచి మెయిన్ రోడ్లోకి వచ్చే టర్నింగ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ శబ్దానికి పగిలిన అద్దాలు మొత్తం ఒకసారిగా దబావన సౌండ్ వచ్చి కారులో పడిపోయి ఆ కారులో ఉన్న వాళ్ళు భయపడి వెనక రాయి దాడి జరిగినట్టుగా సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడ కారు పగిలినట్టు కానీ వాళ్ళకి తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా పగిలిందో వీళ్ళకి తెలియక ఈ కన్ఫ్యూజన్ వల్ల కొంచెం సమాచారంలో ఇట్లా జరిగింది. అంతేగాని ఎమ్మెల్యే గారి మీద కారు మీద దాడి ఆగంతుకులు కానీ ఎవరు కానీ దాడి జరిగిన సంఘటన లేదు. బాపట్లకు చెందిన సాయి ఫణీంద్ర రోడ్డు ప్రమాదానికి గురి కావటం, తీవ్ర గాయాల పాలవటంతో సత్తెన్నపల్లి మాజీ ఎమ్మెల్యే భారతి గారు సీఎం గారిని కలిసి సాయం కోరగా వెంటనే మానవత్వంతో స్పందించిన చంద్రబాబు గారు 10 లక్షలు మంజూరు చేశారు. నేను సిపిఎం పార్టీ, ఆ పార్టీ ఆర్గనైజేషన్లో నేను ముందుండేదాన్ని అన్నింటిలో. నా పేరు పుతుంబాక భారతి, అందరికీ తెలిసిందే, ఏరియా మొత్తానికి తెలుసు నేను. అందుకని పేదలు కాదు ధనికులు కాదు, ఎవరికి సమస్య వచ్చినా ఆ సమస్య ఉన్న చోట నేను ఉంటా, అంతే. ఆ విధంగానే ఈ కేసు తెలిసి కూడా నేను మణిపాల్లో చేర్చారు బాబుని, సీరియస్గా ఉంది అని తెలిసి నేను సీఎం గారిని కలిసే ప్రయత్నం చేశాను. నాకు మిత్రులు 2-3 సహాయం చేశారు ఇక్కడ. వారి సహకారంతో నేను సెకండ్ టైం వెళ్ళేటప్పటికే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను చెప్పిన వెంటనే 10 లక్షలు చెక్కు రాశారు. ఇవాళ చెక్కు రిలీజ్ చేశారండి. ఇది తీసుకోవడానికి నన్నే రమ్మన్నారు, నేను వచ్చాను. దీన్ని బట్టి నాకు ఏమనిపిస్తుందంటే ఇవాళ కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. చాలా ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఆ పరిస్థితుల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా మానవత్వాన్ని నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. ఈ సందర్భంలో 10 లక్షలు రాసి నేను అడిగిన వెంటనే ఆయన మళ్ళీ ఇంకొక ఆలోచన లేకుండా వెంటనే రాసి చెక్కు తీసుకెళ్ళండి అని నిన్న ఫోన్ చేశారు. అందుకని ఈరోజు వచ్చాను నేను. వారు స్పందించడానికి నాతో ఉన్నటువంటి మిత్రులు వాళ్ళు కూడా నాతో పాటుగా చాలా కృషి చేశారు. కౌలు రైతు కుటుంబం, వెంకటేశ్వరరావు ఆయన పేరు,
భార్య భర్త తల్లి తండ్రి కూడా కష్టపడి ఆ పిల్లల్ని ఇద్దరిని చదివించుకున్నారు, అమ్మాయి అబ్బాయిని. వాళ్ళలో అబ్బాయి మళ్ళీ పునర్జన్మే. ఈ పునర్జన్మ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టే నేను చెప్పదలుచుకున్నా. దాంట్లో మినహాయింపు ఏం లేదు. అది ఒకప్పుడు మేము పొలిటికల్గా మిత్రపక్షాలం అండి, ఇప్పుడేం కాదు. కాకపోయినా కూడా వాస్తవాలనే మాట్లాడుకోవాలి మనం. అందుకని ఈ సందర్భంగా ఆయన మానవత్వాన్ని నిరూపించుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.